APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. ఎంతమంది సార్ మీరు సంతానం? మేము మాకు పెద్ద అన్నయ్య గారు వారు పెద్దవారు, వారు లేరు ప్రస్తుతం. మన హెచ్ఏఎల్కి ఫైనాన్స్ కంట్రోలర్గా పనిచేశారు. ఆ తర్వాత మాకు సిస్టరు ప్రస్తుతం చెన్నైలో కొడుకు దగ్గర ఉంది. మా బావగారు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో ఆయన డీన్గా అన్నిగా పనిచేసి రిటైర్ అయ్యి పోయారు ఆయన. దాని తర్వాత అనిల్ కుమార్ సత్యసాయి బాబా గారి దగ్గర దాదాపు 25-30 ఏళ్ళు ఉన్నారు. వారి పక్కనే వారు ఉపన్యాసాలన్నీ తెలుగులో చెప్పేవారు. ఆ తర్వాత నేను బాగా మీరు వెళ్ళారండి ఎప్పుడన్నా సత్యసాయిబాబా గారి దగ్గర? ఒకసారి ఏంటండి, ఎన్నోసార్లు 70 నుంచి మా కుటుంబాలు రెండు స్వామివారి దగ్గర. మా అమ్మగారు కూడా వచ్చారండి. మీకు ఇక్కడ ఒక చిన్న కామా పెట్టి మీరు అనుమతిస్తే చెప్తాను. అయ్యో తప్పకుండా చెప్పండి. మాది ప్రాథమికంగా బ్రహ్మ సమాజం అండి. అంటే మా అమ్మ సైడు అంటే మా తాతగారు మా అమ్మమ్మ, మా నాన్నగారి వైపు అటు తాతగారు బామ్మగారు బ్రహ్మ సమాజం అప్పటి నుంచే ఉందా? అయ్యో కందుకూరు వీరేశలింగం పంతులు గారండి. అక్కడ రాజమండ్రిలో వారి దగ్గర అంతా అక్కడ బ్రహ్మ సమాజంలో వీళ్ళందరూ మిషనరీస్ పైగా సందేశం అంతా ఇస్తూ దానికి కట్టుబడి ఉన్నవాళ్ళు. బ్రహ్మ సమాజంలో 2-3 మౌలికమైన సిద్ధాంతాలు ఏమిటంటే, దేవుడు ఒక్కడే, ఆయన అవ్యక్తుడు, ఆయనకి రూపనామములు లేవు, ఆయన బ్రహ్మ అంటే ఒకటే మాట. అందువల్ల మీరు ఏది పూజ చేసినా ప్రతిమకి పూజ అవుతుంది, కానీ పరమేశ్వరుడికి పూజ అనేది ధ్యానం మాత్రమే అని చెప్పి ఈ విధమైనటువంటి బ్రహ్మ సమాజ సిద్ధాంతాల్లో ఏకేశ్వరోపాసన అవన్నీ జరిగేది. ఆ విధంగానే మేము పెరిగాం కూడా. అందుకనే బ్రహ్మ సమాజ కీర్తనలు కానీ ఇవి కానీ మాకు చాలా వచ్చు. ఆ తర్వాత ఏమైపోయింది, మా అన్నగారి భార్య కావచ్చు, నా భార్య కావచ్చు, వాళ్ళంతా మంచి సాంప్రదాయ కుటుంబంలోంచి వచ్చినవారు. సాంప్రదాయ కుటుంబంలో వచ్చినవారు నాకు మా అన్నయ్యకి ఒక్కటే ఉందండి, వాళ్ళు చేసేదాన్ని అడ్డుపడకుండా ఉంటాం. ఇది వద్దు మానే అంటే ఏంటంటే, న్యాయంగా మాట్లాడితే బ్రహ్మ సమాజం ఏదైనా సరే మూర్ఖత్వాన్ని అది ఎప్పుడు ఎంకరేజ్ అది ప్రోత్సహించదండి. ఇప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అన్నప్పుడు ఇది కాదు అది చెయ్యి ఇది చేస్తే మంచిది అనే ప్రశ్నే రాదు. అందుకని ఇటు మా పిల్లలకి ఇటు బ్రహ్మ సమాజము అలవాటైంది, అటు అంటే ధ్యానము ఇదంతాను అంటే మెడిటేషను, ఇటు పక్క సంప్రదాయం అలవాటైంది. అందుకని రోజు దీపం పెట్టుకుంటారు చక్కగా. పసిపిల్లలకి బాల వికాసం చేస్తారు. అమెరికాలో మా పెద్ద అమ్మాయింది, ఇంకో అమ్మాయి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. సో కాబట్టి ఇవన్నీ వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ అమ్మ అలవాటు చేసింది. దాంతో మాది ఒక విధమైనటువంటి మీరేమంటారేమో హైబ్రిడ్. సో ఎన్నాళ్ళైంది మీరు డాక్టర్? ఇప్పటికి ఎన్నాళ్ళ జర్నీ డాక్టర్గా? ప్రస్థానం అండి అంటే స్టూడెంట్ డేస్ నుంచి మీరు లెక్కేస్తే 4 దశాబ్దాలు అవుతుంది. స్టూడెంట్ డేస్ నుంచి. మీ ఉద్దేశ ప్రకారం ఒక డాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఉండకూడని లక్షణాలు ఏమిటి? మీరు అడిగేది ఏంటంటే ఉపనిషత్తుల్లో ఉందండి. ఉపనిషత్తులు దేవుడు ఏదేని చెప్పరండి, ఏది దేవుడు కాదో చెప్తారండి. సరే మీ ఇష్టం, మీరు ఎలా చెప్పినా పర్వాలేదు. కేనోపనిషత్తు లాగా ఏంటంటే నేను చెప్పేది ఏది ఉండాలి చెప్తానండి నేను. ఎందుకంటే నా దృష్టిలో మన శాస్త్ర ప్రకారం కూడా చెప్పింది, వైద్యుడు అనేవాడు ఒక మహత్తరమైన శ్లోకం ఉందండి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అని నాకు చెప్పారు. మీరు సాంస్క్రిట్ పద్యాలు మంచి పాటలు కూడా చాలా చక్కగా పాడతారని. సో నేను అడగకుండానే వచ్చేసింది పద్యం, చాలా బాగుంది. దీనివల్ల ఎప్పుడే కనుక దైవస్థానంలో ఉన్నాడో, దైవం అంటే ఏంటండి, దైవ లక్షణాలు ఏంటి, ఒక ప్రేమ, సానుభూతి, ఒక త్యాగము, ఒక విధమైన సేవ, ఇవన్నీ కలిసినప్పుడే దైవం. ఇప్పుడు మనం అడగకుండానే దేవుడు గాలిస్తున్నాడు కదా, అందుకని అవతల వాడు అడగకుండానే సాయం చేయటం దైవ బలం. దైవం అంటే ఏమిటో కాదండి, అడగకుండానే చేసేవాడు దైవం. అలాగే ఒక వైద్య వృత్తిలో ఉన్నవాడు అడిగినా చేయకపోతే మహాపాపం. కాబట్టి ఒక త్యాగగుణం ఉండాలి, ఒక సేవాభావం ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, ఒక కరుణ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆయన నారాయణ స్వరూపం వైద్యుడు అవుతాడు. కాబట్టి
అన్నిటికన్నా ఈనాడు లేనిది నాకు మీరు అన్నది లేనిది అంటున్నారు కాబట్టి సమాజం చాలా మారిపోయిందండి. ఎలా మారిందంటారేమో, సమాజంలో ఏది ముఖ్యము ఇప్పుడు మీరు నేరుగా అడుగుతున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. సార్ మీ చిన్నతనంలో కూడా అయి ఉంటుంది, మా చిన్నతనంలో కూడాను. ఒక స్కూల్కి ఏది, ఒక డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలని మనం మార్కెట్లో అడగాల్సిన అవసరం ఉండేది కాదండి. అరే పలాని మన వారి రావు గారి అబ్బాయిలు ఆ స్కూల్లో చదివారా, వాళ్ళంతా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు అనగానే మన పిల్లవాడిని కూడా ఆ స్కూల్కి ట్రై చేసేవాళ్ళం. అంతేకాని ఒక మార్కెట్, అడ్వర్టైజ్మెంటు, న్యూస్ పేపర్లో చూసి వెళ్ళలేదండి. ఎప్పుడు రెండవది డాక్టర్ కూడా చేతి వాసి అనేవారు. దాంతో మన వాళ్ళు ఎవరన్నా వెళ్ళి అవండి ఆయన దగ్గరికి వెళ్ళామండి, దాంతో ఆ విధంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆ డాక్టర్ చూసే పద్ధతి అవన్నీ నేర్చుకోవటం, అవన్నీ అలా ఉండేది. కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే డాక్టర్ అనేవాడు తన వృత్తిని మార్కెట్ చేసుకుంటున్నాడు. కరెక్ట్. ఆ మార్కెట్ చేసుకోవడంలో ఏమవుతుందంటే నా దగ్గరికి రోజుకి ఎంతమంది వస్తారు, నేను రోజుకి ఎంతమందికి చికిత్స చేస్తాను, వీళ్ళ వల్ల నాకు వస్తున్నటువంటి ఆ రోజుకి ఆదాయం ఏమిటి. దీనివల్ల ఏమైపోయిందంటే బిజినెస్ అయిపోయింది. డాక్టర్ అనేవాడికి ఎప్పుడే కనుక అయితే సాక్షాత్తు పరమేశ్వరుడు భగవంతుడి స్థాయిని ప్రపంచం ఇన్నాళ్ళు అనుకుందో ప్రజా దృష్టిలో తగ్గిపోవటం జరుగుతుంది. అది చాలా శోచనీయమైన పరిస్థితి. అది మనం ఏ విధంగా అయినా సరే ఒక తీవ్రమైనటువంటి ఒక సాధన చేసి తిరిగి ఆ వైభవాన్ని తీసుకురావాలని నా యొక్క అభిలాష. అది ఎలా జరుగుతుందో దైవేచ్ఛ, కానీ జరిగి తీరాలండి. ఎందుకంటే వైద్య వృత్తి అనేటువంటిది ఏనాడు మన దృష్టిలో అది వ్యాపారం కాకూడదండి. వైద్య వృత్తి అనేటువంటిది భగవత్ సేవ కావాలండి. అది ఇన్సిడెంటల్గా మీకు ఒక విధమైనటువంటి వృత్తిపరంగా ఆదాయం కావచ్చు, కానీ ఆదాయమే లక్ష్యం కాకూడదు. దానివల్ల సమస్యలు అయినాడు. మీ లైఫ్ ఫిలాసఫీ ఏమిటి అసలు? నా లైఫ్ ఫిలాసఫీ అండి అంటే పెద్ద నేను ఫిలాసఫీ అనే పెద్ద మాట నేను అన్న కానండి, ఒక్కటండి ఆ భగవంతుడు సత్యసాయిబాబా వారి కరుణ వల్లనండి ఆ జీవనం అలా గడపటం వల్ల నా దృష్టిలో పెద్ద మాట, అది అలౌకికమైన నా దృష్టిలో ఆ మాట ప్రేమ అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదండి. రెండు చీకటి వెలుగు. అది ఇప్పటికీ నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, లేదా మన తల్లిదండ్రులు ఉన్నారు, ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు అని ఎందుకంటారు? వాళ్ళు ఏదైనా తప్పు చేసినా లేదా కంటిన్యూస్గా రిపీటెడ్గా చేసినా మనం కోప్పడతాం, తిడతాం, అయినా మాట వినకపోతే 2 దెబ్బలు వేస్తాం, చిరాకు పడతాం. ఒక్కొక్క పీక్ స్టేజ్లో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటే అసహ్యం అనండి, అంటే మాట వరుసకి అనేస్తాం కానీ లోపల ఉండదు, అది వేరే సంగతి. ఎందుకు ఉండదు? ప్రేమ ఉన్న చోట ద్వేషం కూడా ఉంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. మీరు ద్వేషం అనే మాట అక్కడ వాడకూడదు. ఆ దెబ్బ కొట్టినా అది ప్రేమే, వాడిని లైన్లో పెట్టినా ప్రేమే, వాడితో కఠినంగా మాట్లాడినా ప్రేమే, ఈవెన్ వాడిని వెళ్ళి రోడ్డు మీద నుంచోబెట్టి గంట సేపు ఎండలో నుంచోబెట్టినా ప్రేమే. ఎందుకంటే వాడి యొక్క బాగు కోరుతాం కాబట్టి ప్రేమ లేని చోటు లేదు. కాకపోతే ఏమైపోతుందంటే ఆ ప్రేమను అర్థం చేసుకునే స్థాయి అందరూ అవగాహన రాహిత్యంలో ఉందండి. ఎందుకంటారేమో చూడండి, ఇది కూడా తిరిగి నేను మా నాన్నగారి దగ్గర విన్నటువంటి మాట, అది చాలా గొప్ప మాట. ఏంటంటే జీవితంలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీ వెళ్తుంటే ఓ మాట చెప్పారు. ఇది మనందరం, మీరు నేను అందరం అవలంబించాల్సింది, బహుశా అవలంబిస్తున్నాం మేము కూడా, ఆచరిస్తున్నాం మేము కూడా. ఎందుకు చెప్తాను వినండి. రే బాబు, జీవితంలో అంతా కాంప్రమైజ్ రా అన్నారండి. అంతా కాంప్రమైజ్ అన్నారా? అంతా కాంప్రమైజ్ రా అన్నారు. కాకపోతే కాంప్రమైజ్ అనేది నెగిటివ్ మాట, ఒక విధమైన నొప్పి కలిగించే మాట అది. కానీ చూడు, తల్లిదండ్రులతో కాంప్రమైజ్ అనే దాని పేరు గౌరవం, భార్యతో కాంప్రమైజ్ అనే మాటకి అనురాగం, పిల్లలతో కాంప్రమైజ్ అనేది వాత్సల్యం, పక్కవారితో ఉండేటువంటి కాంప్రమైజు స్నేహం, పెద్ద వాళ్ళతో ఉండేటువంటిది వాళ్ళందరితో కాంప్రమైజ్ అనేది భక్తి. నెగటివ్గా తీసుకున్నంత కాలం ఏంటి నేను జీవితాన్ని వీళ్ళతో అందరికీ ఎస్ అంటున్నా అనిపిస్తుంది. కాదు,
అది వాళ్ళల్లో ఒక సద్గుణాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. అది నీ యొక్క దృష్టిని మార్చే మాట. అనురాగం కావచ్చు, వాత్సల్యం కావచ్చు, గౌరవం కావచ్చు, భక్తి కావచ్చు. కాబట్టి మనం అందరం నేర్చుకోవాల్సింది ఇది ప్రేమకున్న భిన్న కోణాలు మాత్రమే. కాకపోతే ఆ ప్రేమ అనే పదానికి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం అనండి, ఆ చదువు అనండి, ఇది ఒక నిష్కల్మషమైన, నిష్కామమైనటువంటి అన్కండిషనల్, ఏ విధమైన షరతులు లేని ప్రేమ అనేది అర్థం చేసుకోవడానికి కష్టమవుతాం. ఒక పేషెంట్ డాక్టర్ని చూస్తున్నాడు అంటే, డాక్టర్ పేషెంట్ని చూస్తున్నాడంటే, పేషెంట్ డాక్టర్ని ఎలా చూస్తున్నాడంటే, నేను ఇంత డబ్బిస్తున్నాను కాబట్టి ఆయన నాకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చూస్తున్నాడు. డాక్టర్ పేషెంట్ ఎలా చూస్తున్నాడంటే, నా దగ్గరికి వచ్చాడు కాబట్టి వాడు ఏ విధంగా ఏ టెస్టులు ఎన్ని చేయించుకోవాలి ఇవన్నీ నిర్ణయిస్తాడు. అంటే ఏమైపోయింది, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వైద్యపరంగా ఉండాల్సినటువంటి ప్రేమ భావన ఒక్కసారి వ్యాపార భావన అయిపోయింది, స్వార్థ భావన అయిపోయింది. అలాగే నేను ఎన్నో చెప్పగలను. ఐటీలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, మెడిసిన్లో ఉన్నవాళ్ళు. ఒక యువకుడు ఒక ఐటీ అయ్యి ఒక వృత్తిలో చేరినప్పుడు భార్య పెళ్లి చేసుకోవాలి, భార్యని ఏ విధంగా తాను ఎన్నుకోవాలనుకుంటే ఉద్యోగంలో ఉన్న అమ్మాయి కావాలంటాడు. నేను తప్పు పట్టను అక్కడ. అంటే అర్థం నువ్వు ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావు, అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని అడిగా. అంటే ఉద్యోగం లేకపోతే ప్రేమించడం మానేస్తావా? అందుకనే నా దృష్టిలో అన్కండిషనల్ లవ్ అంటే ఏంటండి అని చాలామంది నన్ను అడిగారు. ఒక్కటే ఒక మాట చెప్తానండి. ఏనాడే కనుకైతే నిన్ను ప్రేమిస్తున్నాను కారణం ఇది అంటే మాత్రం అది ప్రేమ కాదండి. రూపాన్ని చూసి ప్రేమిస్తావా, రేపు రూపం పోతే ఏమవుతుంది? ధనం చూసి ప్రేమిస్తావా, ధనం పోతే ఏమవుతుంది? నువ్వే పదవులను చూసి ప్రేమిస్తావా, పదవి పోతే ఏమైపోతుంది? నీకు ఉన్న హోదాలను చూసి చేస్తావు, అది పోయితే ఏమవుతుంది? నిజమైన ప్రేమ ఇవన్నీ చూడదండి. అందుకనే ఏ విద్యార్థి అయినా విద్యార్థినైనా నేను వెంటనే నేను ఫలానా అబ్బాయిని అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఎందుకంటే అది ప్రేమ కాదు. ఎందుకంటే కారణం అనేది చూసినప్పుడు ఆ కారణం పోతుందండి. ఏదో ఒక రోజు పోతుంది కారణం. ఎందుకంటే అది ప్రకృతి సిద్ధం. ఎందుకు ఈ ప్రకృతి సిద్ధం ఉంటుందంటే వయసు పెరుగుతుంటుంది అందరికీ, మనిషి యొక్క ఇదంతా అవుతుంటుంది. కాబట్టి రూపం అనేది అలా మారేదే రూపం, మారనిది హృదయం. కాబట్టి మారేదాన్ని నువ్వు లక్ష్యం పెట్టుకుంటే నీ ప్రేమ చచ్చిపోతుంది. మారని హృదయాన్ని పెట్టుకుంటే పెరుగుతుంది. అందుకనే చాలామంది అంట నెవర్ ఫాల్ ఇన్ లవ్, గ్రో ఇన్ లవ్ అంటుంటా. ఓకే, చాలా బాగుంది. ప్రేమలో అదిగో నిన్న మొన్న ఎవరో అన్నారు ప్రేమలో గెలిచాడండి అని. అదేంటారు యుద్ధంలాగా అని అడిగాను. ప్రేమలో గెలవడం ఏంటి? ప్రేమని పంచుకోవాలి, ప్రేమలో జీవించాలి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దాట్. కాబట్టి అండి ఈనాడు ప్రపంచానికి అంతా తెలియాల్సింది ఏంటంటే త్యాగము ప్రేమకు మరో పేరు, సేవ ప్రేమకు మరో పేరు, మనుషులతో కారుణ్యం అనేది ప్రేమకు ఈ విధంగా అన్ని ఏ విధమైనటువంటి స్నేహపూర్వకమైన ఒక పాజిటివ్ గుణం ఏదున్నా అవన్నీ ప్రేమకు మారు రూపాలేనండి. సార్ ఇక్కడ ఈ పాజిటివ్ థింకింగ్ అనేది నాకు ఎప్పుడు అర్థం కాదు సార్. ఏంటంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కీడెంచి మేలించమన్నారు. ఇప్పుడేమో పాజిటివ్, అసలు కీడే ఆలోచించద్దు, అంతా మంచి ఆలోచించు, అదంతా పాజిటివ్ వేవ్స్ అలా వస్తుంటాయి అంటారు. ఇప్పుడు ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఇది కాకపోతే, ఇది అవ్వకపోతే అని ఆలోచించకుండా ఎలా చేస్తాం? ఖచ్చితంగా ఆలోచించాలి కదా. మరి అలాంటప్పుడు నెగిటివ్ ఆలోచించద్దు అని అంటే ఎలాగా? అసలు పాజిటివ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటో ఒక్క మాట మనం ఆలోచించాలండి. ఏదే కనుక మనం చేసినటువంటి క్రియ ఆనందాన్ని ఇస్తుందో అది పాజిటివ్ అండి. ఏదే కనుక కార్యక్రమం, ఆలోచన, క్రియ ఏదైతే ఆందోళన వస్తుందో అది నెగిటివ్ అండి. ఇప్పుడు ఎందుకు కీడించి మేలంచటం, లేకపోతే దానికి ముందు వెనకాల ఆలోచించడం, ఫలితాలని ముందే అంచనా వేయటం, ఇది నేను జ్ఞానపరంగా సరి అయిందని అంటాను. కానీ నిన్ను ఒక పని చేయటానికి ఒకానొక నెగటివ్ అనండి ఏదైనా సరే అది కిందకి లాక్కూడదు. అప్పుడు ప్రయత్నమే మానేస్తాడు మనిషి. ప్రయత్నం చెయ్యాలి అంటే పాజిటివ్గా ఇది నేను చెయ్యగలను. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను మీకు. మనం అందరం 4 పర్సనాలిటీస్ అండి. ఎలా అంటారు? మొట్టమొదటి పర్సనాలిటీ ఏ అండి.
వాళ్ళ ఏ అంటే నేను నార్మల్గా అందరి అచీవర్స్ అండి వాళ్ళు. ఓకే. వాళ్ళు ఏంటంటే మంచి పాజిటివ్ థింకింగ్లో నేను సాధించగలను, నేను చాలా తెలియగల వాళ్ళు, అన్నిట్లో బాగా వస్తారు, కృషి చేస్తుంటారు, కృషి చేసి సాధిస్తుంటారు. టైప్ బి అని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలియగల వాళ్ళు, కృషితో పైకి కానీ ఏం చేస్తారంటే ఇవాళ కాదు రేపు చేద్దామంటారు వాళ్ళు. దానివల్ల వచ్చేది ఏంటి చూడండి, ఇవాళ చదవాల్సింది ఇవాళ చదవకుండా రేపు చదువుదామంటే, రేపు చదువుదామంటే పరీక్షల ముందు అంత పెరిగిపోతుందా కదా. నువ్వు ఎంత తెలివిగలవాడైతే, ఎంత తెలివిగలవాడైనా సాధన లేకపోతే ఆ తెలివితేటలు పైకి రావు. అలా టైప్ బి అలాంటి వాళ్ళండి. ఓకే. టైప్ సి ఏమిటంటే ఏదైనా మీరు కంఫర్ట్ జోన్లో పనిచేస్తారండి. అంటే మీరు ఏ కొత్త పని చేసినా ఇదే ఉంటారు, మీరు కీడించి మేలెంచటం. ఓకే. ఇది కదండి, ఇది చేస్తే నాకు సమస్య, అది చేస్తే సమస్య అండి, వాళ్ళు ఎవరు అడ్డుపడుతున్నారు, అన్నీ ముందేనండి, ఏమీ లేదండి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై అన్నట్టు. కాబట్టి ఈ టైప్ సి అలాంటి వాళ్ళు కంఫర్ట్. డి ఇంకా డిస్ట్రక్టివ్ అండి. ఏమిటండి, ఇది చేస్తే నాకేం వస్తుంది, ఇది చేసి ఏం బాగుకున్నారు, ఎవరికైనా నోబెల్ ప్రైజ్లు వచ్చాయా, ఇలా మాడతారు. అంటే వాడు చేయడు ఇంకోటి చేయడు. అలా అనడానికి కూడా వెనకట్లేదో కారణం ఉంటుందేమో సార్. ఇప్పుడు మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. దీనికి నేను చెప్పేది ఫస్ట్ ప్రథమంగా మనం చుట్టూ ఉన్న వాతావరణం అండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎగ్జాక్ట్లీ. అంటే మన చుట్టూ వాతావరణం బాగలేకపోతే మనుషులకి ఈ పర్సనాలిటీలు అక్కడి నుంచి పడిపోవడం తట్టిస్తుందండి. సరే, దీనికి కూడా నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. మరి ఫ్రెండ్సే లేని అలాంటి వాళ్ళు ఉంటారు, దాని పరిస్థితి ఏమిటి? అందరితోనూ మాట్లాడతాం, హలో అంటే హలో అంటాం, కానీ అంత డీరెస్ట్గా నీరెస్ట్గా ఉండే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి మీ ఉద్దేశం? మీకు దీనికి సమాధానం చెప్తా. 2 సమాధానాలు, ఒకటి కాదు. ఒకటి ఏంటంటేనండి, అసలు ఫ్రెండ్ అనేవాడు ఎవడు. ఎందుకంటే నా దృష్టిలో మీరు ఏమన్నాను కండి, తల్లిదండ్రులు ఎవరెవరు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పడం బహుశా తేలికేమో, సరి అయిన మిత్రుడు దొరకడం మహా కష్టం. ఎందుకంటే ఆ మిత్రుల్ని చెప్పగలిగింది మనమే, కానీ తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఎవరు చెప్పలేరండి, సోదరులు ఎవరు. ఈ మిత్రుడు నాకు సరి అయిన వాడు అని చెప్పగలిగింది మనమే, ఇంకెవరు కాదు. అందుకని నా దృష్టిలో స్నేహితుడి ఎంపిక మహాక్లిష్టమైంది. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ చాయిస్ అండి. అందులో రెండవ మాట, స్నేహితులే లేరు, స్నేహితులు ఉండాలా అనే దానికి ఒక చిన్న సమాధానం మాట చెప్తానండి. స్నేహితుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి. అంటే రేపటి నుంచి మీరు స్నేహితులకు ట్రై చేయొచ్చు. ఈ లక్షణాలు చెప్తాను నేను ఏమిటో. నెంబర్ 1, వాడు మన వృత్తికి సంబంధించి అయి ఉండనక్కర్లేదు. ఉండనక్కర్లేదా? అస్సలు ఉండనక్కర్లేదు. కాకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడే అవకాశం కూడా ఉంటుంది కదా అప్పుడు. వినండి, నెంబర్ 1 అంటే అర్థం ఏంటంటే వృత్తే స్నేహాన్ని తీసుకురాదు. ఏ వృత్తిలో ఉన్నవాడైనా స్నేహితుడు కావచ్చు. రెండవది, స్నేహితుడి యొక్క లక్షణాలు, ఏది మన నుంచి ఆశించనివాడు. మూడవది, మనం చెప్తూ ఉంటే వినేవాడే కానీ ప్రశ్నలు వేసేవాడు కాదు. ఓకే. ఆఖరిగా ఏమిటంటే కళ్ళ నీళ్లు పెడితే తుడిచి భుజానికి ఇచ్చేవాడే, ఆదుకునేవాడు వాడు స్నేహితుడు. ఆఖరిగా నువ్వు చెప్పింది మూడో వాడికి ఎవరికి కూడా చెప్పడు, ఎవ్వరికీ చెప్పడు. ఎందుకంటే వాడు అంతరంగంలో ఉండేవాడు కాబట్టి. అలాంటి మిత్రుడు దొరకటం అనేది మహావరం. దాన్ని దొరకకపోరా అన్నాడు. చూడండి, ప్రపంచం అంతా 3 రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్. మనం మంచి స్నేహితులు ఒకళ్ళైతే మనకి ఇంకో మంచి స్నేహితుడు దొరుకుతాడు. నేను ఫస్ట్ ఆలోచించుకోవాలి, నేను అంత అంతరంగంలోకి నేను వెళ్ళలేకపోవటానికి కారణం ఏమిటి, నన్ను ఒక విధంగా నిజమైన స్నేహం నాలో కనిపెట్టలేకపోవటానికి కారణం ఏంటి, ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవది ఏంటంటే, చూసిన ప్రతి వాళ్ళలోనూ లోపాలు ఎతుకుతుండే ఎవడో స్నేహం కనిపించడండి. ఎందుకంటే లోపం లేకుండా అసలు భూమి మీదకి జన్మే రాదండి లోపం లేకపోతే. దెర్ ఈజ్ సమ్ రీజన్ ఫర్ అస్ టు కమ్ బ్యాక్. సో కాబట్టి లోపాలు చూడకుండా
మళ్ళీ ఇంకొకటి, మనం అవతల వాళ్ళలో లోపాలు చూడితే అవతల వాళ్ళు కూడా మనలో చూడడం. కరెక్ట్. ఆఖరిగా ఒక స్నేహం చేస్తున్నప్పుడు వృత్తి కావదు, జెండర్ కూడా కాదండి, లింగభేదాన్ని స్నేహానికి లింగభేదం లేదు, స్నేహానికి కులభేదం లేదు, స్నేహానికి మత జాతి భేదాలు లేవు, స్నేహానికి వృత్తి భేదాలు లేవు. స్నేహానికి ఒకటే ఒకటి మనసు, పక్వత అయిన మనసు. అది దొరకకపోవడం మూలానే చాలామంది మానసికమైనటువంటి ఇబ్బందులకు లోనై స్వామీజీలకి, ఆశ్రమాలకి, వీటికి తిరుగుతున్నారు. ఇందాక మీరు మాట అన్నారు, సత్యసాయి తనకి మీరు చాలాసార్లు వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. అసలు మీ ఉద్దేశ ప్రకారం సత్యసాయి బాబా అంటే ఏమిటి అసలు? ఆయనలో ఉండే అంత గొప్ప లక్షణం ఏమిటి? నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు చూడలేదు, నాలాంటి వాళ్ళ కోసం. మీరు అడిగిన ప్రశ్నతోనే వెళ్ళాం మేమందరం. మీరు అడిగిన ప్రశ్నలతోటే మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. ఓకే. అక్కడ చూసింది ఒకటి ఏంటంటేనండి, నేను చాలా చెప్పగలను, కానీ ఒకటి రెండు మాత్రం ముఖ్యంగా నేను చెప్పగలనండి. వారు ప్రేమించడానికి కారణం ఉండదండి, కానీ పైకి ఏం కనిపిస్తుంది అంటే, ఏంటి ఈ పారిశ్రామికవేత్త ఆయన దగ్గరికి వచ్చారు, ఏమిటి ఈ ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి వచ్చారు, ప్రపంచం అలా చూస్తుందండి. అవును, దానికి సమాధానం చెప్తాను. వారిని అడగటం ఎంత జరిగిందండి. ఆయన ఏమన్నారంటే, ఒక ముఖ్యమంత్రినో పారిశ్రామికవేత్తను తీస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి ఆశ్రమానికి అంతా ఉంటే ప్రపంచానికి మనం వాళ్ళ చేత సేవ చేయించగలం. వాడే బీదవాడైతే సమాజానికి ఏం చేయగలడు? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి భగవద్భక్తితో పాదాక్రాంతం అయితే, స్వామి మీరేం చెప్తే అది చేస్తామంటారు. అది ఏం చేయిస్తారు? వారు హాస్పిటల్ పెట్టిస్తారు. వారు ఏం చేయిస్తారు? నీరు ఇప్పిస్తారు. వారు ఏం చేస్తారు? సేవ చేయిస్తారు, అన్నదానం చేయిస్తారు. అంటే అర్థం ఏంటంటే, ఈ ముఖ్యమంత్రులు వీళ్ళు వచ్చేది వాళ్ళు చెయ్యలేనటువంటి త్యాగం అనేది స్వామి సన్నిధిలో జరుగుతుంది. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఏదో ఒక గ్రూపు, ఒక మనుషులు కాదండి. ఎవరే గనక అయితే ఆ త్యాగభావం, ప్రేమ కావాలనుకుంటారో వారందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. కాకపోతే కోరికలనే ఉంటాయి. స్వామివారు అన్న మాట ఒక్కటే చెప్తాను నేను, దేవుడు ఆయన్ని ప్రార్థించాలి. ఎందుకంటే కోరికల కోసం కాదు, కోరికలు లేకుండా చేయడం కోసం. మనం గురువుని ఎందుకు ఆశ్రయించాలి అంటే జ్ఞానం కోసం కాదు, అజ్ఞానం పోవడం కోసం. ఈ రెండు సూత్రాలే కనుక మనం తెలుసుకునేటట్లయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికలు తీరతాయా తీరవా అనే ప్రశ్న కాదండి అక్కడ. ఆయన తనకంటూ కోరికంటూ ఏమైనా పెట్టుకున్నారా? మన కోరికలు ఒక్కటి మనం అందరం చూడాలండి. భస్మాసురుడి కోరిక తీర్చాడండి పరమశివుడు. ఏమైందండి భస్మాసురుడికి? అందుకనే పరమేశ్వరుడు అంటాడు, నీకు తెలియదు నీ కోరిక నీ క్షేమం అవునా కాదో పరమేశ్వరుడికే తెలుసు. అందుకని ఇవ్వకపోవటం కూడా నీ మీద ప్రేమ వల్లే. కోరిక తీర్చడం నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, కోరిక తీర్చకపోవడం నేను ప్రేమ లక్షణం అని చెప్తున్నాను. కారణం ఏంటి? అది నీకు మంచిది కాదు. ఇప్పుడు అందరికీ జరిగింది అదే. కానీ ఎవరైతే కోరికలు తీర్చుకున్నారో వాళ్ళందరూ ఆ కోరికల వల్లే దెబ్బతిన్నారు, ఆ కోరికల వల్లే మరణించారు. కాబట్టి సత్యసాయిబాబా వారి దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే, ఏమన్నా సరే, వారందరూ కోరికలతో వెళ్ళిన భాగం మీరేమన్నా. అందుకనే భగవద్గీతలో ఏమంటాడండి శ్రీకృష్ణుడు, నా దగ్గరికి నలుగురు వస్తారు, నలుగురు భక్తులే అన్నాడు. ఏమిటి? ఆర్తి, నాకు ఒంట్లో బాగుండలేదు, నాకు ఇది జరుగుతోంది, ఆర్తి. అర్ధార్తి, స్వామి నాకు డబ్బులు, కృష్ణుడిని నాకు ధనం ఇవ్వు. మూడోవాడు ఏంటి? అసలు ఈయన ఏంటంట, కృష్ణుడు దేవుడు ఎట్లా అయ్యాడు? అది జిజ్ఞాస. సత్యసాయిబాబా గారు ఏంటి? ఆయన అవతారం అంటారు, ఆయన భగవంతుడు, అది జిజ్ఞాస. అన్నిటికన్నా అయితే అబ్బా ఇన్నాళ్ళకి నేను ఏ జీవితాన్నైతే ఎవరి కోసం చూడడానికి, ఏ దర్శనం కోసం చూసి వేచి ఉన్నానో నాకు ఇప్పుడు కలుగుతోంది అనుకున్నది జ్ఞానం. ఈ నలుగురు భక్తులే అన్నాడు ఆయన.
నా దగ్గర కోరికలకు వచ్చేవాడు కూడా భక్తుడే. కాబట్టి వీళ్ళెవ్వరిని ఆయన తృణీకరించలేదు. కాకపోతే వారి వారి స్థాయి అనుగ్రహం. నాకు మీతో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, జనరల్గా ఒక డాక్టర్కి వాళ్ళ ప్రాక్టీసు పేషెంట్స్ తోటి లేదా ఇప్పుడు మీలాంటి వాళ్ళైతే రీసెర్చ్ దాంతో అసలు సరిపోతుంది టైము. ఒక వివేకానందుడి గురించి తెలుసుకోవాలన్నా లేదు, ఇప్పుడు మీరు ఎన్నో విషయాలు చాలా ఉన్నాయి మీ వృత్తి కానివి, మీకు ఎన్నో ఇంట్రెస్ట్ ఉన్నవి వేరే వేరే రంగాల్లో, ఇవన్నీ ఎలా మీకు టైం సరిపోతుంది, అసలు ఎలా వీటన్నింటికి మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు అనేది నాకు అర్థం కాదు. తెలియని కొన్ని ఉన్నాయండి. నేను పోయిటరీ కూడా రాస్తానండి, కవితలు. అవును, నేను ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడతానండి భావన కార్యక్రమంలో గత 10 సంవత్సరాలుగా. అవును అవును, అదంతానండి. ఒక్క మాట చెప్తాను. ఎలా ఇంత టైం మీరు, అది కూడా మీరు పర్సనల్ డెవలప్మెంట్ దాని గురించి కూడా మీరు మాట్లాడతారు, ఇంపాక్ట్ ఇవన్నీ కదా. అవును. ఎలా ఇవన్నీ చేస్తారు? నన్ను సమ్మరైజ్ చేయమంటే ఒకటి చెప్తానండి. నా వృత్తికి శక్తి కావాలంటే ఇవి ఉండాలండి, వీటికి శక్తి కావాలంటే వృత్తిలో ఎక్సలెంట్గా ఉండాలండి. నాకు 2 నాణ్యానికి అటు ఇటు అండి, 2 అనుసంధానం. ఇప్పుడు వృత్తిలో ఎక్సలెంట్గా ఉండటానికి కారణం ఇదండి. మీరేమన్నా చెప్పండి. నన్ను చాలా గల్ఫ్లో వెళ్ళాను, బహ్రెయిన్, వీటన్నిటిలో వెళ్ళాను. వారందరూ అడిగారు మీరు ఎలా టైం, ఏ బిజీ మ్యాన్ ఆల్వేస్ ఫైండ్స్ ఎ టైం అండి. నేను లంచ్లు చదువుతానండి ఎక్కువ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటండి, ఆనందం అంటే ఏంటో తెలుసా అండి? ఆనందం అంటే ఏదో ఇట్లా ఇది కాదండి, శక్తి. అకార్డింగ్ టు మీ హ్యాపీనెస్ ఈజ్ ఎనర్జీ. ఇలా ఉన్నవాడు హ్యాపీనెస్ ఏంటండి? హ్యాపీనెస్ అనేది శక్తి. ఆ శక్తి ఎలా వస్తుంది? నువ్వేదో నీకు కావాల్సిన పని చేసినప్పుడు, నీ యొక్క ప్రతిభని కానీ నీ అంతరంగం చెప్పింది ఏమన్నా పని చేసినప్పుడు, అబ్బా ఇవాళ నాకు ఏంటి ఇట్లాంటి ఇది వచ్చింది నాకు అనిపించినప్పుడు ఆనందం ఇటు ప్రొఫెషన్ని స్ట్రాంగ్గా చేస్తుందండి. కాబట్టి ఈ 2 అనేటువంటిది అది ఏదో సర్కస్ను ఏదో అవధానం కాదండి, ఇది దిస్ ఈజ్ న్యాచురల్ అండి. అవును, అంటే మీరు సహజం. మీరు వెళ్ళి స్పీచెస్ అవి ఇస్తూ ఉంటారు, ఎంతో మందిని ఈ జనరేషన్ అనండి లేకపోతే 2-3 జనరేషన్స్ మీరు చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ అంటే మార్పు ఎక్కడ కనపడుతుంది అంటారు, ఎలా ఉన్నారంటారు నేటి తరం యూత్? అసలు చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, మీ దాంట్లో స్వామి వివేకానందుడి గురించి కూడా మీరు చాలా బాగా చెప్తారని నేను విన్నాను. అయితే తిండి కలవాడేను కండకలవాడేను మనిషి అని చెప్పని అన్నాడు ఆయన. ఈరోజు తిండి ఎక్కడుంది, కండ ఎక్కడుంది, అసలు మనుషులు ఎక్కడున్నారు, ఆరోగ్యం లేదు. ఒక విధంగా చెప్పాలి అని అంటే అసలు ఇండెప్త్ విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అంత ఆరోగ్యం, నేను ఆరోగ్యంగా లేకపోతే, నా ఫ్యామిలీ ఆరోగ్యంగా లేకపోతే, అలాంటి ఆరోగ్యకరమైన ఫ్యామిలీలు కొన్ని ఉండకపోతే మంచి ఆరోగ్యమైన సమాజం ఎక్కడిది, ఆరోగ్యమైన దేశం ఎక్కడిది? దీని మీద మీరేం చెప్తారు అసలు? చాలా సింపుల్ అండి, ఇది కాంప్లెక్స్ ప్రశ్న కాదు నా దృష్టిలో. సార్ ఎందుకు చెప్పమంటారు? నేను చూడండి, ఈనాడు ఎక్కడో తెలియనటువంటిది, ఎంత చదువుకున్నాడు ఆయన, ఈజీ మనీ, ఈజీ లైఫ్, ఈజీ నేమ్, ఈజీ ఎవ్రీథింగ్. కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు చూపించండి. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, 2 చేతులు ఆడితే ఒక్క పొట్ట నిండదటండి. అంటే ఎంతమంది నిజంగా పనిచేస్తున్నారు చెప్పండి? మదన్ మోహన్ మాలవ్య ఆనాడే అన్నాయండి ఓ పెద్ద మాట, మన దేశాన్ని నిజాన్ని నడిపిస్తున్న వాళ్ళు 30% మంది, 70% మంది ఈ 30% వాళ్ళ పని మీద బతుకుతున్నారన్నాడు. అంటే ఎంతమంది నిజమైనటువంటి శ్రమ లేకుండా ఉన్నారో ఆలోచించండి. కారణం ఏమిటంటారేమో, అందరికీ ఈనాడు యూత్ యాటిట్యూడ్ మీకు చెప్తానండి. ఒక క్యాంపస్ సెలక్షన్లో 15 మంది 20 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళందరూ చార్టెడ్ అకౌంటెంట్స్, ICAA చదువుకున్న వాళ్ళండి. బ్యాంక్ వాళ్ళే సెలెక్ట్ చేశారండి. ఈ 15 మంది జాయిన్ కాలేదండి. జాయిన్ అవ్వలేదు. ఎందుకని? గుడ్ శాలరీ, ఎవ్రీథింగ్ అండి. అందరూ యువకులు. ఎందుకు జాయిన్ కాలేదు? ఆ ఉద్యోగాలన్నీ గ్రామాలకి, చిన్న చిన్న పట్టణాలలో ఉన్నాయండి. అందరికీ హైదరాబాద్ కావాలట. ఏమంటారు దాన్ని? అక్కడికి వెళ్ళి అక్కడ డెవలప్ చేస్తేనే కదా. అసలు అంటే అర్థం ఏంటి? దేశం అంటే ఒక విధమైనటువంటి సమగ్రమైన అభిప్రాయం లేదు, దేశ సేవ అంటే ఒక విధమైనటువంటి అవగాహన లేదు. ఏంటంటే ఈ విధమైనటువంటి, నేను అందుకనే మొన్న చాలా కళాశాలలో మాట్లాడుతూ ఒక్క మాట చెప్పానండి. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎందుకండి? ఒక బీటెక్లో డిస్టింక్షన్ వచ్చిన వాడికి ఇంటర్వ్యూలు ఎందుకు పిలుస్తామండి?
లేకపోతే ఎంటెక్ తీసుకోండి, పిహెచ్డీలు తీసుకోండి, ఇంటర్వ్యూలు మళ్ళీ ఎందుకు ఉంటాయి? నేను ఒకటే చెప్పాను, ఇంటర్వ్యూలు ఎందుకు ఉంటాయంటే మీకు కాలేజీలో చెప్పని వాటి కోసం ఇంటర్వ్యూలు ఉంటాయి. అమ్మని ప్రేమించమని కాలేజీలు చెప్పవు, గురువుని ప్రేమించమని చెప్పవు, వినయంగా ఉండమని చెప్పవు, నలుగురికి సహాయం చేయమని చెప్పవు. మరి ఇంకా నీకు ఉద్యోగం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? నలుగురితో ఉండేదే ఉద్యోగం, ఒక్క మనిషికి చేసేది ఉద్యోగం కాదు.